తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, లాడ్జీలు ప్రతి చోట అణువణువు తనిఖీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. సరైన డాక్యుమెంట్లు చూపని వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ తనిఖీలో కాకినాడ ఎస్డీపీఓ మణిదేవరాజ్ పాటిల్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని కంట్రీ అంతా హై అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా 9 నుంచి 11 దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్ లో ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్, స్టేట్ బోర్డర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్ లో, అట్లానే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్ లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్ లో పోలీస్ ఆర్ దేర్. మేమందరం అలర్ట్ గా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ సిన్సియర్లీ. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆన్ ద జాబ్, పబ్లిక్ ఆర్ సేఫ్. ఈ మెసేజ్ వెళ్ళడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా యంత్రాంగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులతో పాటు మొత్తం 149 మంది రక్తదాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. విశాఖలోని రిషికొండలో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాకింగ్ పర్యవేక్షణలో వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ వేదికగా వాటర్ స్పోర్ట్స్ అభివృద్ది చేయాలని 2002లోనే అప్పటి సీఎం చంద్రబాబు భావించారని, నాటి నుంచి సమర్థవంతంగా వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటర్ స్పోర్ట్స్ ను నిర్వీర్యం చేసి ఆక్రమణలకు పాల్పడడం బాధాకరమన్నారు. కూటమి రాకతో వాటర్ స్పోర్ట్స్ కు పూర్వ వైభవం చేకూరుస్తున్నామని, సీఎం చంద్రబాబు సహకారంతో విశాఖలో వాటర్ స్పోర్ట్స్ ను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఉద్దరాజు ఆనందరాజు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో భారతీయ విద్యాభవన్స్ కాకినాడ కేంద్రం 2025-2026 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుందని భారతీయ విద్యాభవన్స్ కాకినాడ కేంద్రం కార్యదర్శి ఉద్దరాజు ఆనందరాజు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పెద్దాపురం పట్టణంలోని డి కన్వెన్షన్ సెంటర్ నందు అవగాహన సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ముఖ్య వక్తగా భారతీయ విద్యాభవన్స్ కాకినాడ కేంద్రం చైర్మన్, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ, అతిథులుగా భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్ర వైస్ చైర్మన్ డాక్టర్ పి కృష్ణారావు, మాజీ వైస్ ఛాన్సలర్ కేరళ ఫిషరీస్ యూనివర్సిటీ డాక్టర్ మోహన్ కుమార్ నాయర్, మున్సిపల్ మాజీ చైర్మన్ భారతీయ విద్యాభవన్స్ కాకినాడ కేంద్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజా సూరిబాబురాజు పాల్గొంటారని చెప్పారు. పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ తులసి మంగతయారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బి వెంకటేశ్వరరావు ఇచ్చేస్తారని తెలిపారు. నర్సరీ నుండి 6th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందరూ విచ్చేసి ఈ అవగాహన సదస్సును జయప్రదం చేయాలని శ్రీ వత్సవాయి సూర్యనారాయణరాజు, రఘుపతిరాజు కోరారు. భారతీయ విద్యాభవన్ మెయిన్ కెమెరా బాంబే హెడ్ క్వార్టర్స్ 1938లో ప్రారంభమైంది. కేఎన్ మున్షి గారి మరి ఆయన యొక్క భారతీయ సంస్కృతి, భారతీయ యొక్క విధానాలు, ఆ యొక్క అందరూ సమానంగా ఉండాలి, ఒకటి సభవతి కుటుంబం ఉండాలని ఒక విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే థాట్స్ విల్ కమ్ ఆల్ ద ప్లేసెస్, అంటే మన అందరూ కలిపి అన్ని ఆలోచనలు సమానంగా ఉండాలని, అందరి పిల్లలందరూ కూడా ఒకటే విధానం నేర్పాలని, భారతీయ సంస్కృతి నేర్పాలని ఈ 1938లో గాంధీ గారు ఆయన కలిపి ఈ భారతీయ విద్యాభవన్ స్థాపన జరిగింది.
మరి అది ఆంధ్రాలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో రైస్ మిల్ స్పాన్సర్ చేశారు 1982లో. ఇప్పుడు ఈ రోజు వరకు 43 సంవత్సరాల కిందట భీమవరం కేంద్రం ఏర్పడడం జరిగింది. అక్కడ +2 లెవెల్స్ లో అందరికీ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ లో ఆల్మోస్ట్ భారతీయ విద్యాభవన్ ఒక హైయెస్ట్ మార్కులతో కూడా పిల్లలందరూ చదువుతున్నారు. అలాగే తాడేపల్లిని కూడా ఒక భీమవరంలో 1700 మంది ఉన్నారు. తాడేపల్లిని కూడా ఒక 18 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ సంపాదించుకునే పిల్లలు అనేక డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే ఐపీఎస్ అన్ని రకాలుగా వాళ్ళు మరి వృత్తులందరికీ పై గుర్తు జరగడం జరిగింది. అందరూ అమెరికా 90% పిల్లలను చదువుకుని అందరూ అమెరికా ఇతర దేశాలు వెళ్ళి మరి ఎంతో శ్రమ చేస్తున్నారు, దేశానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. అలాగే ఈ రోజున మన కాకినాడ కేంద్ర యాక్చువల్గా డాక్టర్ పివిఎన్ రాజు గారు కేంద్రం పెట్టారు, 86లో పెట్టారు. దాన్ని అభివృద్ధి చెందలేదని మాకు బొంబాయి నుంచి వాళ్ళు బలవంతంగా ఈ వర్క్ చేయాలి, మీరు చేయాలి, కాకినాడ కేంద్రం అభివృద్ధి చేయాలని ప్రశ్నతోటి నేను మా దగ్గర ఉన్నటువంటి పెద్దాపురం ఈడీబీ రోడ్ అటువంటి 20 ఎకరాలు ₹1 సంవత్సరానికి రూపాయిగా చొప్పున 30 సంవత్సరాలు లీజు జరిగింది. వాళ్ళు ఇక్కడ ఏంటంటే భారతీయ విద్యాభవన్ కంప్లీట్ గా వాళ్ళ ఆధ్వర్యంలోనే అకాడమిక్స్ జరుగుతాయి. కంప్లీట్ గా మనం చేసే పరికరం అంటే ఆనంద ఫౌండేషన్ వారు బిల్డింగ్స్ కట్టి ఏర్పాటు చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ చేసినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి ఏం కావాలో అన్ని వంటి చదువులకు సంబంధించిన పిల్లలకి ఏం కావాలి, బస్సులు కావాలా లేకపోతే ఏం కావాలన్నది కంప్లీట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ టీం ఓన్ చేసి ఎన్జిఓల కింద పనిచేస్తారు. లక్ష్మణ్ కానీ శ్రీనివాస్ గారు కానీ మొత్తం అందరు కలిపి కూడా ఓన్లీ వేరే ఎన్జిఓల కింద వర్కింగ్. మన ఓన్లీ ట్రస్టీస్ మేము. బ్యాంక్ అకౌంట్ కూడా బొంబే అకౌంట్కి వెళ్తాయి డబ్బులు అన్నీ. ఇక్కడ భీమవరం కాకినాడ కేంద్ర అకౌంట్ కంపెనీ అంతా ఫైనాన్స్ అంతా కంట్రోల్ బై బొంబే అకౌంట్. ఒకటే అకౌంట్. మన భీమవరం కూడా 5 స్కూల్స్ కూడా ఒకటే అకౌంట్. భీమవరంలో కూడా ఒకటే బ్యాంకు ఒకటే అకౌంట్. అలాగా ఇప్పుడు కాకినాడ కేంద్ర కూడా ఒకటే అకౌంట్ ఉంటుంది. వాళ్ళు కూడా బొంబే అకౌంట్ వాళ్ళ సిగ్నేచర్ తోటి పేమెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. అపాయింట్మెంట్ అన్ని కలిపి కూడా టీచర్స్ అపాయింట్మెంట్లు, రాజుగారి అపాయింట్మెంట్, నా అపాయింట్మెంట్ కూడా బొంబే నుంచి వచ్చింది తప్ప మనకి వేరే అపాయింట్మెంట్లు వేరే ఉండవు. అందరూ కూడా మనం అపాయింట్మెంట్ బొంబే హెడ్ క్వార్టర్స్. పెద్దాపురం అన్నది సరౌండింగ్ విలేజెస్ 40-60 విలేజెస్ ఉన్నాయి. ఒక టౌన్ 2 టౌన్లు ఉన్నాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎవరు మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ కూడా క్వాలిటీ విద్యని అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ భవన్ స్కాలర్ మన స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మరి సంకల్పించారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దీనికి కాకినాడ కేంద్రకి మరి చైర్మన్ గా జేడి లక్ష్మీనారాయణ గారు ఉండడం కూడా దీనికి ఒక ఎసెట్ గా మేము భావిస్తున్నాం. ఇంకేదంటే జేడి లక్ష్మీనారాయణ గారు మరి మీ అందరికీ మనందరికీ కూడా సుపరిచితులు, తెలిసిన వ్యక్తి. ఒక నిబద్ధతతోటి కూడుకున్న మరి ఉద్యోగాన్ని ఆయన నిర్వర్తించి రిటైర్ అయిన తర్వాత ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్లో చైర్మన్ గా ఆయన అంగీకరించడం జరిగింది. అదేవిధంగా పరుచూరి కృష్ణారావు గారు, ప్రగతి కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ గారు కృష్ణారావు గారు, అందులో నేను ఎగ్జిక్యూటివ్ గా మెంబర్ గా ఉండడం కూడా నాకు ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా భవన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం నార్మల్ ఫీజులతోటి పేద ప్రజలకు విద్యను అందించాలి. అదే కాకుండా విలువలతోటి కూడుకున్న విద్యను కూడా మరి విద్యార్థులకి అందించాలి అని చెప్పేసి లక్ష్యంతో ఈ స్కూల్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. 25-26 సంవత్సరంలో కాకినాడ భారతీయ విద్యాభవన్స్ కేంద్ర తరపున ఒక ప్రీ స్కూలు, పెద్దాపురంలో ఏడీబీ రోడ్లో సామర్లకోట రైల్వే స్టేషన్ కి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరాన రాజమండ్రి వైపుకు ఏడీబీ రోడ్లోనే ఒక గురుకుల పాఠశాల విధానం ప్రకారం భారతీయ విద్యాభవన్స్ బొంబాయి వారి ఆధ్వర్యంలో ఒక స్కూలుని ప్రారంభించబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాము. దానికి మీ అందరి యొక్క తప్పనిసరి బాధ్యతగా తీసుకుంటూ మీరు తప్పనిసరిగా ఈ విద్యా సంస్థ ఉన్నతి కృషి చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు భవన్స్ లో మేము చేసే ప్రక్రియ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మేము ముందు ఉంచబోతూ ఉన్నాం. అందులో ఒకటి, ఇక్కడ జరిగే విద్యా కార్యక్రమం అంతా కూడా పిల్లలకు ఒత్తిడి లేని విద్యను అందజేయటమే ఈ భవన్స్ ముఖ్య ఉద్దేశము. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 337 స్కూల్స్ ఉండటం జరిగింది. ఆల్రెడీ 2,50,000 మంది విద్యార్థులతో ఎప్పుడో 1938లో డాక్టర్ కెఎం మున్షి గారి ప్రారంభంతో ప్రయాణం ప్రారంభించి ఇప్పటి వరకు అలా ఈ ప్రయాణ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆ ప్రక్రియలో భాగంగా మన కాకినాడ కేంద్రాన్ని ఈ మధ్యలో మళ్ళీ పునరుద్ధరించి డాక్టర్ పివిఎన్ రాజు గారి
ఐడియల్ కాలేజీ దగ్గరలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు అని పిలుస్తూ ఉంటారు. ఆయన చైర్మన్ గా డాక్టర్ పరచూరి కృష్ణారావు గారు, ప్రగతి విద్యా సంస్థల అధినేత, ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజీకి కూడా అధిపతి అయినటువంటి ప్రగతి కృష్ణారావు గారు, అలాగే కుమరన్ నయ్యర్ గారని ఫిషరీస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు, మరియు మీ ప్రాంతానికే సంబంధించినటువంటి రాజా సూరిబాబురాజు గారి ఆధ్వర్యంలో ఆనంద గ్రూప్ చైర్మన్ గారు అయినటువంటి ఆనంద విశ్వనాథరాజు గారి యొక్క ప్రోద్బలంతో ఆయన ఆల్రెడీ భీమవరం కేంద్రాకి అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ కూడా సెక్రటరీగా ఉండబోతూ ఉన్నారు. ఆనంద ఫౌండేషన్ తరపున ఈ స్కూల్ యొక్క ప్రక్రియ అంతా ప్రారంభపడుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నారా లోకేష్ చేస్తున్న కృషి కారణంగా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తోందని, మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కనుల పండుగ జరిగిన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.